ఐపీఎల్ 19వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు దాదాపు దూరమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న లక్నో మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమే. ఈ సీజన్లో బ్యాటింగ్ వైఫల్యమే లక్నో పేలవ ప్రదర్శనకు కారణంగా చెప్పొచ్చు. మార్క్రమ్, పంత్, నికోలస్ పూరన్ వంటి హార్డ్ హిట్టర్లున్నా నిలకడగా రాణించడం లేదు. కెప్టెన్ పంత్ అయితే ఈ సీజన్లో చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. అటు సారథిగాను నిరాశపరుస్తున్నాడు. కొన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్ పరంగా చేసిన ప్రయోగాలు కూడా లక్నో కొంపముంచాయి. ఈ నేపథ్యంలోనే బ్యాటర్లు గాడిన పడితే తప్ప లక్నో మళ్లీ గెలుపుబాట పట్టే అవకాశం లేదు. బౌలింగ్ లో మహ్మద్ షమి పేస్ అటాక్ ను లీడ్ చేస్తున్నాడు. ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్ పేస్ త్రయం కూడా ఆకట్టుకుంటోంది. కీలక సమయాల్లో వికెట్లు తీస్తుండడం లక్నోకు అడ్వాంటేజ్. అటు స్పిన్ విభాగంలో దిగ్వేజ్ సింగ్ కు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించుకుంటున్నారు. ఆయుష్ బదోని కూడా స్పిన్నర్ గా రాణిస్తున్నాడు. అయినప్పటికీ లక్నోకు విజయాలు అందడం లేదు. ఇప్పుడు ఆర్సీబీపై పూర్తి స్థాయిలో ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిస్తే తప్ప లక్నో పరాజయాలకు బ్రేక్ పడడం కష్టమే. మరోవైపు గత మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ షాక్ ఇచ్చింది. ఆ జట్టును తక్కువ స్కోర్ కే పరిమితం చేసి ఓటమి రుచి చూపించింది. ఈ మ్యాచ్ తరువాత దాదాపు వారం రోజులు రిలాక్స్ అయిన ఆర్సీబీ లక్నోను ఓడించి మళ్లీ గెలుపుబాట పట్టాలని భావిస్తోంది. ఫిల్ సాల్ట్ దూరం అవ్వడం బెంగళూరుకు మైనస్ పాయింట్. అయితే కోహ్లీ, పడిక్కల్, పడిదార్ ఫామ్ లో ఉండడంతో ఆర్సీబీ బ్యాటింగ్ బలంగానే ఉంది. జాకబ్ బెథెల్ తో పాటు జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా కూడా చెలరేగితే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో వెటరన్ భువనేశ్వర్ కుమార్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే హెజల్వుడ్ సైతం అదరగొడుతున్నాడు. స్పిన్ విభాగంలో సుయాష్ శర్మ, కృణాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఆర్సీబీని ఓడించడం లక్నోకు అంత సులభం కాదు. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 7 సార్లు తలపడితే 5 మ్యాచ్ల్లో ఆర్సీబీనే గెలిచింది.